Winco Foods. ఇవన్నీ క్యాండీస్, చాక్లెట్స్. కుక్కలకు బొక్కలు ఇవన్నీ. కుక్కలకు పోర్కు, స్కిన్ రోల్స్, ఇవన్నీ కుక్కలకు సంబంధించిన బోన్స్. ఇవన్నీ వేపర్స్, ఇది జెల్లీస్, ఇవి కూడా వేపర్సే. బిస్కెట్స్, వేపర్స్, ఇది క్రీమ్స్, చిప్స్కి సంబంధించి. మమ్మీన చోడాల క్రిస్పీ లాంటి కోకోనట్ వాటర్, ఇవన్నీ వాటర్ సంబంధించి. చూడు ఇక్కడ చాక్లెట్స్, ఇవన్నీ ద్రాక్షలు, ఎన్ని రకాల ద్రాక్షలు చూడు. కిస్మిస్, ఇదొకటి, ఇదొకటి, ఇది వచ్చేసి బెర్రీస్, బ్లూబెర్రీస్. ఇది కూడా నీకు ద్రాక్ష, ప్రూన్స్ అంటారు. ప్రూన్స్, ద్రాక్ష. అవే ద్రాక్షనే. ఇది కాదు, మళ్ళా ఇది రేజిన్స్ అంటారు. ఇదేమో చెర్రీస్. నువ్వు 5 ప్యాకెట్లు అవి ప్యాకెట్లకి ట్రైల్ మిక్స్ అనేది ఇవన్నీ ఇవి కూడా అన్ని ఎండిపోయిన ఇవి. ఓకే, షుగర్ వి రకరకాల షుగర్. అదే కోకోనట్ పౌడర్, రకాల షుగర్స్ ఇవన్నీ. పౌడర్, బ్రౌన్ షుగర్. చేయబెట్టకు, నేను ఎందుకు పెడతాను కానీ మొత్తం షుగర్. ఇది బెల్లం, బ్రౌన్ షుగర్, బ్రోకెన్ సోడా, బేకింగ్ సోడా, రెడ్ మిల్. అన్ని పిండిగినవంతా లూజు, అన్ని పిండ్లు ఉన్నాయి ఈడ. ఓకే, అంత పిండి పెట్టేసారు అనమాట. ఏంట్రా అన్ని కోడ్ రాసుకొని పోవాలి. కోడ్ ఉంటుంది 1930. ఇక్కడ రాసుకోవాలా? రాసి దాన్ని పెట్టేసి అక్కడికి వెళ్ళినప్పుడు కోడ్ ఎంటర్ చేసుకోవాలి. ఓకే ఓకే. దాని ప్రైస్ పడుతుంది. ఇది కదా ఓట్స్ లూజు హోల్ వీడి ఏం చేయని డైరెక్ట్. ఇంకా ఇప్పుడు మనకు వేరే చేసుకోవచ్చు. వేరే రకాలు అన్ని ఓట్స్, డిఫరెంట్ ఓట్స్. అంటే ఇవన్నీ దీని ఏమంటారు మనం మన దగ్గర బియ్యం సంబంధించిన కానీ మిల్లెట్స్ ఇగో ఇక్కడ అన్ని కనబడుతున్నాయి ఇక్కడ. అవన్నీ ఓట్స్, ఇవన్నీ మిల్లెట్స్. అవును, పొద్దుపూట అయినా బ్రేక్ఫాస్ట్ కి పాలలో పోసుకొని తినేసి అన్ని సీరియల్స్. ఇది చాలా చాలా బాగుంటుంది. బక్వీట్ అంటారు ఇది. గోధుమలు ఒక రకమైన గోధుమలు. దీన్ని ఉడకబెట్టుకుని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇదంతా రవ్వలు, రకరకాల షేప్స్ లో కట్ చేసిన వచ్చిన చూర అంతా ఒక దగ్గర పెట్టేసి అన్ని మిల్లెట్స్. రెగ్యులర్ గోధుమ మన దగ్గర ఎవరు తింటారు ఇక్కడ? మన దగ్గర తినమంటే ఇవన్నీ ఎవరు తింటారు? చాక్లెట్స్. మళ్ళీ చాక్లెట్లకు వచ్చినాం ఇక్కడ. ఎంత కారం తెలియదు కానీ అన్ని చిల్లీ పౌడర్స్ ఉన్నాయి. చిల్లీ పౌడర్స్, అన్ని రకాల చిల్లీ పౌడర్స్. బిర్యానీ, ఇది క్రష్ చిల్లీ పేపర్స్. పిజ్జా మీద ఇట్లా పైన వేసుకోవచ్చు తినే ముందు. గార్లింగ్ బిర్యానీ, గార్నిష్ ఆ స్పూన్ చూడదు కింద. మన ఆకు, బిర్యానీ ఆకు.
ఇక్కడంతా పప్పుల సెక్షన్, మొత్తం పప్పులు, ఇన్ని రకాల పప్పులు నాకు ఏదో చూడదు. మళ్ళీ అదే చెప్తున్నా, గోధుమలు, సద్దలు, రాగులు. ఇవో చూడు, ఇది ఫ్లవర్, ఇది హైబిస్కస్, మందారం పూలు ఎండిపోయింది తీసి పెట్టేసేసి కలికా చెట్లకు వస్తే తీసి పక్కకి ఎట్టు తినబెట్టేది. నువ్వు డైరెక్ట్ తీసుకోకపోతే దీంతో నువ్వు ఆయిల్ లాగా చేసుకుని ఎత్తుకెట్టుకుంటే మంచిగా అది అయిపోతుంది. అన్ని గింజలు, అన్ని రకాలు లెంటిల్స్, కొబ్బర్లు, శనగలు, మినపప్పు, ఇవన్నీ నేను మిక్స్ తీసుకెళ్ళి చేసుకోమని చెప్తా. అన్నమల్లి వేసేసుకొని మిక్స్ ఉన్నాయి అన్ని తీసుకెళ్ళిపోయి కిచిడి చేసేటప్పుడు ఒక్కటే. ప్రపంచంలో ఇన్ని ఫుడ్స్ ఉన్నటువంటి ఫుడ్లు మొత్తం ఇక్కడ దొరుకుతాయి. టోటల్ మినిమం 193 దేశాలు, వాటికి సంబంధించిన రైస్ చూడు. నీకు ఏ రకమైన ఫుడ్ కావాలన్నా కూడా ఇక్కడ దొరుకుతుంది. తైతల పిండి, గ్రేవీ మిక్స్ అంతే. ఇవన్నీ అనేది గ్రేవీ చేసుకొని కేవలం. అదే తెలుగు నేను బ్లాక్ రైస్, బ్రౌన్ రైస్, టోటల్ రైస్లు ఉన్నాయి. ఎన్ని రకాల రైస్లు ఉన్నాయి ఇక్కడ, రైస్లు చూసుకోవచ్చు. రెడ్ అండ్ వైల్డ్ రైస్, ఇక్కడ వరకు రైస్లే. ఏదైనా రైస్లు కావాలంటే ఇవన్నీ రకాల రైస్లు ఉన్నాయి చూడు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 12 రకాల రైస్లు కింద కూడా ఉన్నాయి. ఇన్ని రకాల రైస్లు. అది మా దగ్గర 60 రూపాయల కిలో. ఇక సోనా మసూరి స్టార్ట్ అయింది, ఇంతకు లేదు. సోనా మసూరి ఎన్ని ఉన్నాయి చూడు, 13 రకాలు ఉంటాయి. మన దగ్గర రాళ్ళు తెచ్చి రాళ్ళు బండ్లో పెట్టి అమ్ముతారు కిలోల లెక్క. రాళ్ళు మొత్తం మన పెద్ద గుండ్రాలు ఇవి వేస్ట్. ఇక్కడ కూడా ఉంది కదా. ఇంకా ధనియాల పొడి, వామ, ఇది అనిస్, ఇది ధనియాలు వామలాగానే కానీ ఇంకోటి డిఫరెంట్. ఢిల్లీ వీడు, రోజ్మెరీ, ఆరగానో, డ్రైడ్ రైము, ఇవి ఫెనల్ మన సోంపు, ఇది ధనియాలు, జీలకర్ర పొడి డైరెక్ట్ చేసేసిన పొడి. అది దీంట్లో కూడా అన్ని ఆనియన్ కట్ చేసిన ఆనియన్ మొత్తం 9 పీసెస్. మెంతులు, ఇది పాపీస్ చేసిన గసగసా, బ్లాక్ గసగసాలు, లవంగా, యాలకు. ఇవి కూడా ఏంటివి ఇవన్నీ? సైవ్స్, కొరియాండర్, ఇది ధనియాల పొడి. అవి మన ఏంది సిన్నమన్ స్టిక్, దాల్చిన చెక్క. ఏం తీసుకుంటావు? కార్న్ తీసుకుంటాను. చెప్పి చూడే, ట్రై చేయలేదు. వద్దు, నీకు మనం ఆల్రెడీ మిక్సర్ ఇవన్నీ అన్ని నట్స్, స్వీట్ పల్లీలు, ఇవన్నీ రకరకాలు మన దగ్గర మిక్సర్ లాగా. బెండకాయ, ఏంది ఇవన్నీ చాలా బెటర్గా ముక్కుపోతాయండి. అన్ని కాఫీ గింజలు, ఇన్ని రకాల కాఫీ గింజలు, మొత్తం కాఫీ, అన్ని కాఫీ 2 కప్ మీకు ఇక్కడ మిక్సింగ్ చేసుకోవచ్చు.
ఇంత కాఫీ వాసన వస్తుంది. రకరకాల కాఫీ షీట్స్ ఉన్నాయి ఈడ. ఇన్ని రకాల కాఫీ షీట్లు మనం ఏ దేశంలో ఒకటే దగ్గర దొరికేది ఇది ఒకటే అనుకుంటా. ఫుడ్ ఫ్యాక్టరీ, దీనికి సంబంధించిన ఫుడ్ ఫ్యాక్టరీ.